అనుభూతితోనే ఉన్నామని మనకే స్వయం అవగాహన ఉన్నది. స్వయం అవగాహన ఎలా ఉంది? మనకి అనుభూతితోనే ఉన్నది. అనుభవాలు, అనుభూతులు, అనుభూతి, అనుభవం, ఈ పదాలన్నీ కూడా సమానార్థం అవగాహన చేసే పదాలు మాత్రమేనని మీరు మరవరాదు. అనుభవం, అనుభూతి ఉన్నది. ఆ ఉన్నది కలదు, ఉన్నది ఉంది. చూడండి, నేను ఉన్నది, నేను ఉన్నాను, నేను ఉంటిని, నాకు నేనే ఉన్నాను, నన్ను నేనే తెలుసుకుంటున్నాను. తెలుసుకోవటం నన్ను నేనే, గమనించటం నన్ను నేనే, గుర్తించడం నన్ను నేనే, భావించడం నన్ను నేనే, శబ్దంతో శబ్దంగా, భావంతో కూడి శబ్ద భావాలతో నేను ఉన్నది. నేను ఎలా ఉన్నది? గమనించే లక్ష్యంతో. నేను ఎలా ఉంది? గుర్తించే లక్ష్యంతో. నేను ఎలా ఉంది? తెలుసుకునే లక్ష్యంతో. నేను ఎలా ఉంది? గమనించే లక్ష్యంతో, గుర్తించే లక్ష్యంతో, తెలుసుకునే లక్ష్యంతో, ఎరుక లక్ష్యంతో ఉన్నది. నేను ఎలా ఉంది? చైతన్య లక్ష్యంతో ఉంది. నేను ఎలా ఉంది? సామాన్య తెలివితో, సామాన్య జ్ఞానంతో, సామాన్య జ్ఞాపక లక్ష్యంతో, సామాన్య భావ లక్ష్యంతో, సామాన్య శబ్ద లక్ష్యంతో నేను స్వయంగా స్వతహాగా ఉన్నది. నేను ఎలా ఉంది? స్వయంగా ఉంది. స్వయం ఎలా ఉంది? ఉనికితో ఉంది. ఉనికి ఎలాగుంది? చైతన్యంతో ఉంది. చైతన్యం ఎలా ఉంది? ఆనందంతో ఉంది. అంటే సత్తు అంటే ఉనికితో, చిత్తు చైతన్యంతో ఆనందంగా ఉన్నది. అంటే సత్తు, చిత్తు, ఆనందాలు మూడు స్వరూప లక్షణాలే. సత్తు, చిత్తు, ఆనందాలు విడగొడటం కానీ, కలపటం కానీ, కొత్తగా ఉండటం కానీ అనే ప్రసక్తే అప్రసక్తం. మౌనంగా, పరిపూర్ణంగా, స్వేచ్ఛతో సచ్చిదానందం ఉంది. పరిపూర్ణ స్వరూపంగా, మౌన స్వరూపంగా, స్వేచ్ఛతో స్వతంత్రంగా, సత్యానంద స్వరూపంగా ఉన్నాను, ఉంటిని. అట్లా ఉండటమే స్వరూప లక్షణం, స్వభావ లక్షణం, అనుభూతి లక్షణం. ఇప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి? జనరల్గా గుణాలుగా, ధర్మాలుగా, ఇంకా రకరకాలుగా చెప్పచ్చు. అంతా తానే అనుకుంటుంది కాబట్టి స్వయంగా లక్షణమన్నా, గుణాలన్నా, భావాలన్నా, ధర్మాలన్నా, కర్తవ్యమన్నా ఏదైనా తనకు తానే తన లక్షణాలతో గుర్తించుట, గమనించుట, తెలుసుకుంటా, భావించుట, శబ్దం చేయుట, ఉనికితో ఉండుట, చైతన్యంతో ఉంట, గమనించే లక్ష్యంతో ఉండుట, మౌన లక్ష్యంతో, పరిపూర్ణ లక్ష్యంతో ఉన్నాను అని అనుకునేవాడిగా, భావించేవాడిగా, తెలుసుకునేవాడిగా, గుర్తించేవాడిగా, శబ్దం చేసేవాడిగా, తలంచేవాడిగా, స్మరించేవాడిగా, మన్నం చేసేవాడిగా, చింతించేవాడిగా, ప్రార్థించేవాడిగా, స్మరించేవాడిగా, మన్నాదులు శ్రవణాదులు చేసేవాడిగా స్వేచ్ఛగా తానే ఉన్నాడు. ఈ పదాలని మర్రమర్ల జ్ఞాపకంతో వాడుకోండి, తెలివితో వాడుకోండి, గమనించి వాడుకోండి, గుర్తించి వాడుకోండి. ఏదైనా సరే ఓ వస్తువును వాడదచ్చాం, మనకి అనుభవం ఉన్న వస్తువు ఏది? తోడు నీడగా విడవకుండా ఎప్పుడు ఉన్న వస్తువు ఏది?
నీ దేహం మాత్రమే, అణువులతో ఉన్న నీ దేహమే, ఆకాశంతో ఉన్న నీ దేహమే నన్ను అందరం కూడా ఈ దేహం ద్వారానే మనం అన్ని పనులు చేస్తున్నాం, ఉపయోగించుకుంటున్నాం. దేహాన్ని వెతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను దేహాన్ని ఎత్తు లావు సన్నం, బలంగా బలహీనంగా, అందంగా అందవిహీనంగా, పొట్టి పొడుగులాగా నేనున్నాను అని అనుభవం దొరుకుతుంది. తన దేహాన్ని వెతికేవాడు తన దేహాన్ని గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో వెతకాలి కదా. కానీ తన దేహాన్ని లావు సన్నం, ఎత్తు వంకర వంగటం, కుంటాడిగా గుడ్డాడిగా గుర్తించి వాడుకుంటాడా? నేనున్నాను దేహంగా అనగానే కుంటివాడైనా గుడ్డివాడైనా వంకరగా ఉన్నా అందవిహీనుడైనా ఎలా ఉన్నా విహీనంగా ఉన్నా తన దేహాన్ని గుర్తించి గమనించి తెలుసుకున్న అనుభవంలో ఉన్నదాన్ని స్వసానుభూతితోనే గుర్తిస్తున్నాడు. ప్రధానంగా రూపానుభూతి ఉండాలని నియమం లేదు. రూపం రావాలంటే ఏమిటంటే కన్ను ఉండాలి. అందరికి కళ్ళు ఉన్నా కూడా కొన్ని క్యాటరాక్ట్ వల్ల దోష గుడ్డితనం రావచ్చు, పుట్టితో రావచ్చు, మంచిగా ఏదైనా కన్ను దెబ్బ గుడ్డి పక్ష అయిపోవచ్చు. దీన్ని బట్టి ఏంటి? స్వసానుభూతి ప్రధానం. స్వసానుభూతి ఎలాగుంటుంది? అనుభూతి స్వసానుభూతి. చూడండి, సుఖానుభూతి, దుఃఖానుభూతి, తల అనుభూతి, మొండె అనుభూతి, గుండె అనుభూతి, నాభి అనుభూతి, ఈ విధంగా మర్మాల అనుభూతి, మొండె అనుభూతి, కాళ్ళు చేతుల అనుభూతి, ఇవన్నీ అనుభూతులుగా కదిలికన్నీ. ఈ కదిలికన్నీ అనుభూతిగా ఉన్నప్పుడు కన్ను తెరిచినా కన్ను మూసినా తన అనుభూతిని అనుభవిస్తూనే నేను దేహాన్ని నా శరీరం అంటాడు. కన్నున్నాడు చూసినట్టుగా స్పష్టంగా చూడలేకపోవచ్చు కన్ను లేనివాడు, కానీ గుర్తిస్తాడుగా స్వసానుభూతితో. వేడిగా ఉంది, జ్వరం వచ్చింది, చలిగా ఉంది, చల్లగా ఉంది, ఇక్కడ ఏదో గడ్డగా ఉంది, ఎత్తుగా ఉంది, ఏదో ఉంది, ఇక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ నొప్పి లేదు, ఇక్కడ సంతోషం ఉంది, ఇక్కడ దొరుకుతుంది. ఇవన్నీ అనుభూతులు తన స్వసానుభూతితోనే గుర్తించగా గమనించగా తెలుసుకుంటా సజా. మరి గుర్తించే లక్షణాలు ఎలా గుర్తిస్తావు? గుర్తించే లక్షణం స్పర్శ కాదు. స్పర్శను గుర్తించాలంటే తెలివి ఉండాలి, గమనించాలంటే సాక్షిగా ఉండాలి. అంటే తాను మొదట్లోనే ముందుగానే నేను ఉన్నాను గమనించే లక్ష్యంతో, నేనున్నాను గుర్తించే లక్ష్యంతో, నేనున్నాను తెలుసుకునే లక్ష్యంతో, నేనున్నాను శబ్ద లక్ష్యంతో, నేనున్నాను భావలక్ష్యంతో, నేను ఉన్నాను ఉనికితో, నేనున్నాను ఉనికి చైతన్యమైన చిత్త లక్ష్యంతో, ఆనంద లక్ష్యంతో, మౌన లక్ష్యంతో, పరిమళ లక్ష్యంతో, స్వేచ్ఛగా నాకు నేనే మనకి మనమే అందరం ఉన్నాం స్వానుభవంతో. ఈ పదాలన్నీ సమాన అర్థాలతో తను తాను ఐడెంటిఫై చేసుకునే, తను తాను గుర్తించి గమనించే లక్షణమే. అధర్మంగా చెప్పచ్చు, ఇంకో రకం ఇంకో రకం. నాకు